హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే ఐకియా పార్ట్ 2 ఫెస్టివ్ సేల్స్ గురించి మేము వీడియో చేస్తున్నామండి. సో పార్ట్ 1 ఆల్రెడీ చేసాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మంచి మంచి సేల్స్ నడుస్తున్నాయి ఐకియాలో ప్రజెంట్ అయితే. సో ఇక్కడైతే క్యాండిల్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఐకియా వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటే క్యాండిల్ పెడితే పక్కనే ల్యాంప్ పెడతారు. సో దట్ క్యాండిల్ కొన్న వాళ్ళు ల్యాంప్ కొనాలనే ఆలోచన వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది మన వాళ్ళతో బిజినెస్. సో ఇక్కడ కూడా అంతే. సో మనం ప్లాంట్ తీసుకోవాలంటే ప్లాంట్లో పెట్టడానికి బౌల్ కూడా ఉంటుంది. సో ఆ ప్లాంట్ సపరేట్ కాస్ట్, బౌల్ సపరేట్ కాస్ట్ అన్నట్టుగా. సో ఒకటి కొంటే ఇంకోటి కొనిపించేలా చేస్తారనమాట ఐకియా వాళ్ళు. సో అన్నీ కూడా కలర్స్ కానీ సో సూపర్ ఉంటాయి. మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు బేసిక్గా చెప్పాలంటే ఈ ఐకియాలో. సో వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి కొనాలి, ఇంత తిరిగి ఏది కొనకుండా బయటకు రాకూడదు అనే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత. చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా. సో ఇక్కడైతే మేము చూస్తున్నాము. పాట్ అయితే 449 ఉంది, మొక్క అయితే 149 ఉంది. సో ఇలా అనమాట. పాట్కి ఈ రెండు అంటే బేసిక్గా మనం కొనాలని మ్యాండేటరీ ఏం లేదు, కానీ లుక్ వైజ్ మంచిగా రావాలంటే వాళ్ళ సజెషన్స్ ఆల్మోస్ట్ కాదు, చాలా బాగుంటాయి. సో ఆల్రెడీ సెట్ చేసి పెట్టింటారు కాబట్టి చాలా బాగుంటాయి. సో ఎక్కడ చూసినా ఫెస్టివ్ సేల్స్ అని రాశారండి. అంటే ఫెస్టివ్ సేల్స్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ మాకు ఇలా తెలుస్తుంది. సో ఇవైతే కనుక వాల్ డెకరేషన్స్, ఇవి ఒక్కొక్కటి కూడా 299 ఉన్నట్టున్నాయి. సో ఇక్కడైతే మేము చైర్ చూస్తున్నాము. చైర్ అయితే 1699, సో సారీ 1650. సో చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనం రెస్టారెంట్లో ఏదైనా డాబాలో అట్లా వేసి పెట్టింటారు. సో ఇక్కడైతే పిల్లలు ఇద్దరు భలే ఉన్నారు అసలు చూడ్డానికి. సో ఇది వచ్చేసి 1750. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టారు. చెప్పాలంటే దాని మీద ఒక బుట్ట ఉంది, అదేంటో తెలుసా, బట్టలు ఆరిన తర్వాత వేసుకోవడానికి. సో ఆ బుట్ట అయితే 3450 అండి. మరీ ఘోరం కదా, 3450. సో కప్పు సాసరు 249. కొన్ని రీజనబుల్ ఉంటాయండి ఐకియాలో, మరి అన్నీ అయితే ఉండవు. మనం వెళ్ళినప్పుడు దీనికి ఇంత పెట్టాలా అనే ఆలోచన వస్తుంది, ఇది ఇంతేనా అనే ఆలోచన కానీ వస్తుంది. ఇది టిష్యూ హోల్డరు 499. జార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే ప్రెషర్ కుక్కరు మేము చూస్తున్నాం ఆల్రెడీ. మేము కొత్తగా బెంగళూరులో ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ కుక్కర్ అన్ని తీసేసుకున్నాం కదా, ఇంకా వాటితో ఏం అవసరం లేదు అన్నట్టు చెప్తున్నాను. బట్ కాస్ట్ అయితే 2290 ఉంది. ఇది ఆఫర్లో అన్నమాట. యాక్చువల్గా 2790 అంట. ఐకియా సపరేట్ బ్రాండ్ కదా అండి, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆఫర్స్ పెడతారు, ఇష్టం వచ్చినప్పుడు కాస్ట్ పెంచేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా అన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మధ్యలో అక్కడక్కడ ఆగి ఆ చైర్స్లో సోఫాస్ మీద కూర్చొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము. సో చాలా ఫన్నీగా అట్లా షాపింగ్ చేస్తున్నాం. ఇది అయితే వాటర్ స్ప్రే, ఇది 199 ప్రైజ్. సో మొక్కలకు నీళ్ళు పెట్టుకోవడానికండి. అట్లీస్ట్ ఇదైనా కొందామని చెప్తున్నాను నేను కామెడీగా. సో మనం మొక్కలు పెంచినప్పుడు తీసుకుందాంలే అంటున్నారు మా హస్బెండ్. సో ఇక్కడైతే లోపల అన్నీ కూడా పెట్టేశారు. గ్లాసెస్, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. 399 ఉంది కాస్ట్. సో ఎంచక్క అందులో మన ఫోటోని పెట్టేసుకొని వాల్కి అతికించుకోవచ్చు. చాలా బాగున్నాయి కూడా అన్నీ కూడా. సో ఇలాంటి నేను ప్లాన్స్ అయితే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఐకియాలో సడన్గా కనిపించేసరికి ఇదే నేను కావాలంటున్నాను అని చెప్పి మా వారికి చెప్తున్నాను. సో ఇదేంటంటే నాకు ఏదైనా మంచిగా పై నుంచి కిందకి హ్యాంగ్ చేయాలి, ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది. సో టైం ఉన్నప్పుడు మంచిగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను అలా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా. సో నేను రియల్ ప్లాంట్స్తో, మనీ ప్లాంట్ కానీ అలాంటి వాడితే ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే పైన విండో నుంచి హ్యాంగ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా దానికి సపోర్ట్ ఇచ్చి గోడ పై నుంచి కిందకి హ్యాంగ్ చేయడం కానీ అలాంటి థాట్స్ ఉన్నాయి మైండ్లో. చేస్తాను ఫ్యూచర్లో అలాంటివి. ఇంకొచ్చేసి ఇవన్నీ కూడా చూస్తున్నాము, ప్లాంట్స్ అన్నీ కూడాను. సో ఇక్కడ వచ్చేసి ఇది గడ్డిలాగా ఉంది మొక్క, ఇది 2000 అంట మరీను అసలు. సో ఈ లైటింగ్ అయితే చాలా బాగుంది. సో ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేమైతే. సో నేనైతే బెంగళూరులో ఇన్ని రోజులు ఉన్నా కూడా ఐకియాకి ఎప్పుడు వెళ్ళలేదు.
ఇక్కడ షూస్ పెట్టుకునేదైతే 2 పెయిర్స్ పెట్టుకోవచ్చు 399. సో ఇది వచ్చి కార్డ్బోర్డ్ది 499 అంట. జస్ట్ రిమోట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో దానికెందుకు ఇంత అని చెప్పి ఆలోచిస్తున్నాం మేమైతే. ఈ చైర్ కూడా చాలా బాగుంది. సో హోల్డర్ 200s ఇలా ఉన్నాయి. సో ఈ సెల్ఫ్ అయితే చాలా బాగుంది. నేను అంటున్నా నాకు ఎందుకో కానీ ఇలా గోడకి అతికించి ఏవైనా ప్లాంట్స్ కిందకి హ్యాంగ్ చేయడం కానీ, అలా గోడకి టేబుల్ లాంటిది పెట్టుకొని బుక్స్ షెల్ఫ్ లాగా పెట్టుకోవడం కానీ నాకు చాలా ఇష్టము. సో అలా థాట్స్ ఉన్నాయి మైండ్లో. చూడాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తాను గ్యారంటీగా. సో ఇవన్నీ కూడా సోఫా సెట్స్ చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్స్ అండి. అసలు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మనం ఎక్కడ కూడా చూసిందాము. మేమైతే కూర్చొని మరి అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఎలా ఉంది అని చెప్పేసి. సీట్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నది గ్రీన్, చాలా బాగుందండి అసలు చెప్పాలంటే. ప్రైజ్ వచ్చేసి 26,000 సంథింగ్ ఉంది. సో ఇదనమాట. మేము ఈ టేబుల్ తీసుకుందాం అనుకున్నాము. ఏంటంటే హాల్లో పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవచ్చు, ఇందులో ఇంకా ఏవైనా నెసెసరీ థింగ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నాము. ఇది ఆఫర్లో 1990 అంట. మామూలు ప్రైస్ అయితే 3490 అంట. సో ఫెస్టివ్ సేల్ కాబట్టి ఆఫర్ ఉంది. సో తీసుకుందాం అనుకున్నాం గ్యారంటీగా. ఈసారి వెళ్తే తీసుకోవాలి. లాస్ట్ టైం కుదరలేదు, తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము తీసుకోలేదు. 2 వీలర్లో వెళ్ళామని చెప్పేసి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా 4 వీలర్లో వెళ్తే మా సిస్టర్స్ అందరం కూడా ప్లాన్ చేస్తాం డెఫినెట్గా. అప్పుడు తీసుకోవాలి డెఫినెట్గా అది. సో అదనమాట. ఇక్కడ అన్నీ కూడా సోఫా సెట్స్ చూసినట్టయితే. సో ఇదైతే చాలా బాగుంది. ఇత్తడిలాగా ఉంది, బట్ ఇత్తడి కాదు అనుకుంటాను. ఇంటర్ ఎందుకు పెడతారండి ఐకియాలో మరీను. ఇది 699 అంట అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దీపం పెట్టుకోవచ్చు. 249 రూపీస్. చాలా బాగున్నాయి. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా అలా అతికిచ్చేసారండి. అంటే మనం మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే వేరే సెట్ ఇస్తారు. ఇవన్నీ కూడా సోఫా సెట్స్. ఇక్కడ అక్కడక్కడ చిన్న ఐటమ్స్ పెట్టింటారు. సో అదేదో డెకరేషన్ ఐటమ్ లాగా. ఈ శాలువా అసలు బాగుంది, 799 అంట. శాలువలు ఈ సోఫా సెట్స్ దగ్గర పెట్టారు. ఏంటంటే జస్ట్ ఇది వాళ్ళ బిజినెస్ అంతే. ఆ సోఫా సెట్స్ చూసి బోర్ కొట్టకుండా కస్టమర్స్కి అక్కడక్కడ అలాంటివి పెట్టారనుకో, అవి అట్రాక్ట్ అవుతారు. ఇవి కూడా రిలాక్స్ అయ్యి థింక్ చేస్తారు ప్రోడక్ట్స్ గురించి అని ఆలోచన వాళ్ళకి. సో ఎవరి బిజినెస్ వాళ్ళని అంటారు కదా అలా. సో చూసినట్టయితే ఈ సోఫా కూడా చాలా బాగుంది. అరౌండ్ 40,000. సో ఇలా చూస్తూ ఉన్నాం మేమైతే. చైర్స్ చూడండి, డిఫరెంట్ చైర్స్. యాక్చువల్గా ఈ చైర్ చూసినట్టయితే నియర్లీ 10,000. చాలా బాగుంది. 10,000 అంటేనే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. సో డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. క్యూట్ టేబుల్ చూడండి ఎంత బాగుంది అసలుకి. సో ఇలా మనకి ఏదైనా డిఫరెంట్గా కొనాలంటే ఐకియాకి రావచ్చు. కొన్ని రీజనబుల్ అయితే అనిపిస్తున్నాయి, కొన్ని కాస్ట్లీ అనిపిస్తున్నాయి. బట్ టైం లేనప్పుడు ఏదైనా అర్జెంట్ అంటే రావచ్చు. ఇవి వచ్చేసి జస్ట్ స్టోరేజ్ పర్పస్ అండి. 699 అంట. చాలా బాగున్నాయి. సో ఏవైనా పెట్టుకోవచ్చు ఇందులో. అమ్మాయిలు అయితే బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, ఇంకా క్లాత్స్, చిన్న క్లాత్స్ పెట్టుకోవచ్చు, కిడ్స్వి అలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే అన్నమాట. ఇది కూడా జస్ట్ ఒక రూమ్ లాగా క్రియేట్ చేసేసి రూమ్లో మొత్తం డెకరేట్ చేసి పెట్టేశారు. సో జస్ట్ థాట్స్ అన్నమాట కస్టమర్స్కి. ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఇలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా అలా డెకరేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి సెల్ అవుతాయి. సో అదే అనమాట మెయిన్ బిజినెస్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. సో చాలా బాగున్నాయి. కొన్ని అయితే నిజంగా న్యాచురల్ లాగా ఉన్నాయి, కొన్ని అంత నచ్చలేదు. సో ఇక్కడైతే అమ్రుల్లాస్ ఉన్నాయి. ఇదైతే స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాను నేను. 279 అంట. యూస్ఫుల్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇక్కడైతే ఒక రూమ్ లాగా సెట్ చేశారు. సో ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్. అస్సలు ఓపిక ఉండాలే కానీ ఐకియా చాలా కష్టం అండి తిరగడం. మేమైతే దాదాపు 3 hours ఓపికగా తిరిగాం, నేను మా హస్బెండ్. ఇద్దరికి కూడా చాలా ఓపిక అనమాట మామూలుగానే. సో అదనమాట. ఇది స్టోరేజ్ బాక్స్ 300. సో ఇట్లా కిడ్స్ కానీ ఉంటే ఏమైనా అట్లా బొమ్మలు అన్నీ కూడా దాంట్లో వేసుకోవచ్చు.
అదనమాట. సో 1690 అంట ఈచ్ ఫ్లవరా, లేకపోతే గ్లాస్ అనుకుంటా ఆ డెకోర్ది పెట్టేది. సో ఇలా అయితే మేము చూస్తూనే ఉన్నాం. నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నాను. 1790 అంట ఈ టేబుల్. సో చాలా బాగుంది. ఇది బాల్కనీలో అలా పెట్టుకోవచ్చాము, చాలా బాగుంటుంది. నాకైతే అలాంటి థాటే వచ్చింది, బాల్కనీలో పెట్టుకోవచ్చు, ఇది ట్రాన్స్పరెంట్ కదా ఉంది కదా అన్నట్టు. ఇవైతే ఏనుగులు. సో ఇవన్నీ డెకర్ ఐటమ్స్. ఇవి కూడా క్యూట్ స్మాల్ టేబుల్స్ అండి. ఈ టేబుల్లో ఇట్లా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు జస్ట్ మనకు ఒక ఐడియా ఇవ్వడానికి కూడా అన్నీ పెట్టింటారు. సో టేబుల్ అయితే ఇది బాగుంది, మాకు నచ్చింది యాక్చువల్గా. 3990 అంట. తీసుకుందామనే థాట్ ఉంది కానీ బట్ ఇప్పుడు కరెక్ట్ టైమా అన్నట్టు ఆలోచించాము. బట్ ఇదండి మా ఐకియా పార్ట్ 2 టూర్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇందులో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ప్రైజ్తో సహా చూపించడానికి ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కూడా నేను తొందరలో వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.